నిన్న పేరు నాని గారు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో కూర్చుని ఓ ప్రెస్ మీట్ పెట్టారండి. ఆయనకి సడన్ గా అమరావతి మీద చాలా ప్రేమ వచ్చేసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టే వరకు కూడా వాళ్ళకి అమరావతి మీద సోయలేదు. అసలు దాని మీద ఒక నిర్ణయం కానీ 3 రాజధానుల 3 ముక్కల ఆట ఆడుతూ కాలక్షేపం చేసిన ఈ పెద్ద మనుషులు ఇవాళ వచ్చి అమరావతి మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు. రైతులకు ఏదో ఫ్లాట్ల పంపిణీలో ఏదో అన్యాయం జరుగుతుంది, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండంగా ఇదెందుకు కడుతున్నారు అంటూ ఏదో కొంత వాళ్ళ ఉనికిని చాటుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారండి. సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. పోతే ఈ ప్రెస్ మీట్ లో పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాటలు ఏంటో జెండా పట్టుకోని వ్యక్తి, 5 ML కూడా చెమట దారపోయిన వ్యక్తి అంటూ. అసలు పేరు నాని గారు, మీకు అసలు పెమ్మసాని గారి గురించి ఏమి తెలుసు అని మీరు ఆయన విమర్శించే అర్హత మీకు వచ్చింది? మాట జారే తత్వం మీకు వచ్చింది. గెట్అవుట్ అన్నారా? ఎవరిని అన్నారు గెట్అవుట్ అని మీకు తెలుసా? రైతుల్ని గెట్అవుట్, ఐ నో ఎవ్రీథింగ్ ఇట్లా సార్ మాట్లాడానట్టు మీరు మాట్లాడుతున్నారు. ఆయన అలా ఎప్పుడు మాట్లాడారో మీరు చెప్తే బాగుంటుంది. ఇకపోతే పార్టీ జెండా పట్టుకోలేదని 5 ML కూడా చెమట కార్చకుండా వచ్చి డబ్బులు అమెరికాలో సంపాదించుకొచ్చిన డబ్బుల్ని పెట్టి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారని చెప్పి మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజమే పెమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలా. ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సిన విషయం. నిజమే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆర్థిక నేరాలు చేసి డబ్బు సంపాదించాల. అర్థమవుతుందా మీకు? ఇది సెకండ్ పాయింట్. నిజమే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరి మీద గొడ్డళ్ల పోట్లు, ఎవరి మీద కోడికత్తి నాటకాలేసి అధికారంలోకి రాల. ఇది గమనించాలి మీరు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన మేధో సంపత్తి మీద బిజినెస్ చేసి సంపాదించుకున్న సొమ్ముతోటి ఆయన ఇవాళ విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నా ఇవాళ మీలాంటి థర్డ్ గ్రేడెడ్ పర్సన్స్ చేత ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన వ్యక్తి మాట పడుతున్నారు మీలాంటి వాళ్ళ చేత. ఆయనకి ప్రజల కష్టాలు ఏమి తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు. అసలు మీకేం తెలుసు ప్రజల కష్టాలు? ఆయన చేసినంత సేవ, ఆయన తెచ్చినంత అభివృద్ధి మీలో ఒక్కటన్నా చేశారా? మీకు 5 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు గుంటూరుకి ఏం చేశారో చెప్పండి. నందివేలుకు బ్రిడ్జి, ఫ్లైఓవర్, గుంటూరు ఈస్ట్ నుంచి నందివేలుగు వరకు ఫ్లైఓవర్ వేస్తే దాదాపుగా ఒక జస్ట్ దాన్ని ఏమంటారంటే జస్ట్ కనెక్టివిటీ ఒకటే మిగిలిన ఉన్న బ్రిడ్జిని కనీసం చిన్న రాయి కూడా మూవ్ చేయలేని పరిస్థితి మీది. కానీ ఇవాళ అదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అది ఆగమేఘాల మీద పూర్తవుతున్న ప్రాజెక్ట్. గమనించారో లేదో, ఆయన వచ్చిన తర్వాత 7 ROBలు వచ్చినాయి, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఆయన వచ్చిన తర్వాత గుంటూరు GGH ఎలా మారిందో, ఎలా రూపురేఖలు దిద్దుకుందో, ఎంతమందికి ఎన్ని సహాయాలు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఆయన్ని విమర్శించే అర్హత మీకు ఎలా ఉంది, ఏ రకంగా ఉందో కొంచెం వివరిస్తే బాగుంటుంది. అసలు ఆయన చదువుకి కూడా మీరు దరిదాపులకు కూడా వెళ్ళలేరు. రాజకీయ జీవితం, రాజకీయ ప్రస్థానం అనేది అది వేరే విషయం. ఏదో ఒక సినిమాలో డైలాగ్ వచ్చింది చూడండి. నాకు సినిమాలు పరిజ్ఞానం కొంచెం తక్కువ అండి, బట్ ఒక డైలాగ్ అయితే ఉంది. అది ఏంటి అంటే, ఎప్పుడు వచ్చామని కాదు బ్రదర్, బుల్లెట్ దించామా లేదా అన్నది మ్యాటర్. ఆయన వచ్చి ఆయన కోట్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మీకు చెప్పారా? మీకు సాక్ష్యం ఉందా? ఏముందని మీరు ఇవాళ ఆయన మీద అంత బురద జల్లుతున్నారు? ఏం చేస్తున్నారు? ప్రతి క్షణం అనుక్షణం పేదవారి గురించి మాట్లాడుతున్నారు. పేదవాళ్ళకి ఎంత చేయాలో ఆయన పెమ్మసాని ట్రస్ట్ నుంచి ఎంత చేస్తున్నారో మీకు తెలుసా? ఎన్ని సేవలు అందిస్తున్నారో మీకు తెలుసా? ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసా? పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీ క్యాడర్ కి లేదు అనేది నేను సుస్పష్టంగా చెప్తున్నా. ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మీ పార్టీలోకి రావాలని ఎన్ని ఆఫర్స్ ఇచ్చాడో ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోండి. ఆయన విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి మీ ప్రలోభాలకి తలొగ్గకుండా తెలుగుదేశం పార్టీ మీదే ఆయన నిలబడి
ఆయన పార్టీ జెండా మోయలేదని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? 2014 ముందు నుంచి కూడా ఆయన పార్టీకి ఎంత నిలబడ్డారో, ఎన్ఆర్ఐగా అక్కడ ఎన్నెన్ని కార్యక్రమాలు తలపెట్టారో మీకు తెలుసా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు మిస్టర్ పేరు నాని గారు? ఒక వ్యక్తి మీద విమర్శాస్త్రం విసరటం అనేది మీకు పుట్టుకతో వచ్చిన విద్య, మీ అలవాటు చేసుకున్న విద్య. అది విమర్శ నోటి మాటేగా, నరం లేని మాటేగా, ఎటైనా మాట్లాడొచ్చు అని ఒక అలా అగ్గిపుల్ల గీసి వదిలేస్తున్నారు. ఆయనేమి పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి రాలేదు. ప్రతి రూపాయి, ప్రతి కష్టం, ప్రతి పేదవాడి కష్టం చూసి పెరిగిన వ్యక్తి. పేదవాడిగా మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి పడే బాధలేంటో చూసి పెరిగిన వ్యక్తి. తన్ని తాను మలుచుకుని తను వ్యవస్థ కోసం, తను నమ్మిన వ్యవస్థ కోసం, తను తీర్చిదిద్దాలన్న వ్యవస్థ కోసం పాటుపడుతున్న వ్యక్తి, అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇంకొకసారి ఆయన గురించి విమర్శించే ముందు 100 సార్లు ఆలోచించి విమర్శలు చేస్తారని ఆశిస్తున్నాను. ఒక దగ్గర నిన్న ఒక వీడియో చూశానండి, ప్రతిపాడులో అంట. అయ్యా, నేను అంగవైకల్యంతో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది రాజకీయవేత్తలను అడుగుతున్నాను, కానీ నాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమంటే ఇవ్వని రాజకీయ నాయకుల్ని చూశానంటే వారం రోజుల లోపల ఆ వ్యక్తికి ట్రైసైకిల్ ఇచ్చిన మానవతావాది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రచారం అవసరం లేదు అనుకుంటున్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో ఇక ముందు పెమ్మసాని గారి ముందు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఆయన సిస్టమాటిక్ గా ఉండే వ్యక్తి కాబట్టి, డిసిప్లిన్ గా ఉండే వ్యక్తి కాబట్టి, ఒక చిన్న మీటింగ్ లో ఫోన్స్ అన్ని డ్రాప్ చేసి పెట్టండి. మనకు పని జరగటం ముఖ్యం, అమరావతికి సంబంధించిన పని జరగటం ముఖ్యం అని 2-3 సార్లు హెచ్చరిస్తే ఒక పెద్ద ఆయన దగ్గర ఫోను మోగటం వల్ల ప్లీజ్ మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అన్న పాపానికి ఇవాళ మీరు యూ గెట్ అవుట్, ఆ గెట్ అవుట్ అన్నారని చెప్పి పెమ్మసాని గారి మీద భయంతో మీరు ఇలా, ఆయన ఉంటే మీ పప్పులేమి ఉడకవనే ఒక భయంతో ఇలా తప్పుడు ప్రచారాలు చేయటం అనేది తప్పు అని నేను ఖండిస్తున్నాను. సబ్జెక్ట్లోకి వద్దాం. అమరావతి రాజధానిగా ఎప్పుడు ప్రకటించారు మిస్టర్ పేరు నాని గారు? సమైక్యాంధ్ర నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, 2014లో విడిపోయినప్పుడు భూమి సేకరణ జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి నేను దానికి సమ్మతమే అని చెప్పిన మాట నిజం కాదా? చెప్పిన వ్యక్తి 30,000 ఎకరాలు ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను అని చెప్పి అసలు అమరావతిని మీద మొదటి నుంచి విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి పెడుతున్న గండాలన్నింటినీ దాటుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు 18 నెలల ముందు, అంటే 2019 ముందు ఎలక్షన్ వచ్చే 18 నెలల ముందు అమరావతి కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 360 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఆ టైంలోనే, ఆ 18 నెలల్లోనే హైకోర్టు కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ దాదాపుగా 50 to 60% కంప్లీట్ చేయడం జరిగింది. SRM కాలేజీ, అమృత కాలేజీ ఇవన్నీ సగం పైన పూర్తవడం జరిగింది. ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మి అమరావతి రాజధానిగా మీరు ఉంచుతారు, మీరు ఇంకేదో చేస్తారు అని మిమ్మల్ని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 1 ఛాన్స్ ఇచ్చి 2019లో మీ చేతిలో ఎప్పుడైతే అమరావతిని మీ చేతిలో పెట్టడం జరిగిందో ఆ రోజే అమరావతి అనేది బీడు భూమిగా మారటం జరిగింది. ఆ రోజున మీరు గనక ఆ 5 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసుంటే ఇవాళ రైతుకి కష్టం వచ్చి ఉండేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరెందుకు దాన్ని ఆపారు? మరి ఆ రోజున మీరెందుకు ఫ్లాట్స్ ఇవ్వలేకపోయారు? పొలాలు ఇచ్చిన రైతులకి ఫ్లాట్స్ మీరెందుకు అలాట్ చేయలేకపోయారు? అమరావతి రాజధానిగా మీరెందుకు నిలబడలేకపోయారు? మీరన్నదేగా, మీరు ఒప్పుకున్నదేగా. ఆ రోజున మరి మీరు ఇవాళ ఏదో రైతుకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్న మీరు మరి ఆ రోజున మీరు ఎందుకు చేయలేకపోయారు? అసలు మీకు అమరావతి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఆ హక్కుందా? ప్రతి రైతు నడి రోడ్డు మీదకొచ్చి అరణ్యరోధన చేసిందే మేము కళ్ళారా చూసాం. రైతు భవిష్యత్తుని పణంగా పెట్టి 30,000 ఎకరాలు, 34,000 ఎకరాలు ఇస్తే మీరు ఏం చేశారండి? దాన్ని 3 ముక్కల ఆటగా మీరు ఉపయోగపెట్టుకున్నారు. సరే పోతే పోనీ అని మీకు అధికారం ఇస్తే మీరేమన్నా దాన్ని అభివృద్ధికి చేశారా? అది ఎందుకు పనికిరాదు,
నీట మునిగిపోతోంది అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక పక్కన 3 పంటలు పండే భూమి అని మీరే ప్రచారం చేస్తారు. ఒక పక్కన అదే భూమి వరదకి ముప్పొస్తే మునిగిపోతుంది అని చెప్పి మీరే ప్రచారం చేస్తున్నారు. ముప్పుకి గురయ్యే భూమి ఎలా 3 పంటలు పండుతుంది అని చెప్పి అదే రైతు ప్రశ్నిస్తున్నాడు. మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. వర్షం వస్తుందంట, నీళ్లు తోడాలంట. ఎక్కడైనా సరే మెరక ప్రాంతంగా చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు కలగటం సర్వసాధారణం. ప్రతిదీ బూచిగా చూపించి అమరావతిని చంపేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకుంటే మంచిది. ఆంధ్రుడా చెప్తున్నాను నేను, అమరావతిని కాపాడుకున్నాం. ఈ రోజున ఈ వైసీపీ మూకలు మళ్లీ దాని మీద విష ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి గన్నవరంలో పొలాలు ఇస్తే ఇక్కడ ఏదో ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. గన్నవరంలో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అండి. అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకున్నందుకు. ఎందుకంటే గన్నవరం అనేది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, ఇది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ తీసుకుంటున్నందుకు ఆ భూమి ఇచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా నేను మెచ్చుకోవాలనుకుంటున్నాను.